అందరికీ నమస్కారం అండి. వేసవికాలం అంటే పిల్లలందరికీ సెలవులు, స్కూళ్ళు సెలవులు ఇచ్చి టూర్లు, పుణ్యక్షేత్రాలకు తిరుగుతూ ఉంటాం. ఓ పక్కన ఎండ మండిపోతూ ఉంటుంది. భూమి మీద అడుగు పెడితే కాళ్ళు కాలిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకంగా చికాకుగా బయటకు వచ్చామంటే ఏసీ లేకుండా బయట తిరిగే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. బయటకు వచ్చామంటే చెమటకు చొక్కాలు తడిసిపోయి చాలా చికాకు పడితే ఏంట్రా ఈ ఎండలు ఎప్పుడు పోతాయిరా బాబు, ఈ వేసవికాలం ఎప్పుడు ముగుస్తుందిరా బాబు అని బాధపడుతూ ఉంటాం. అయితే ఈ వేసవి కాలంలో ఈ వేసవిలో మాత్రమే వచ్చే అరుదైన పండు మామిడి పండు. అంటే సహజ సిద్ధంగా ఈ వేసవి కాలానికి ప్రత్యేకమైన పండు మామిడి పండు. మన మన దేశంలో కానీ ఎక్కడైనా కానీ పళ్ళలో మహారాజు అనేటటువంటి మామిడి పండు మనం ప్రతి ఒక్కళ్ళు ప్రీతిపాత్రంగా ఆస్వాదించే మామిడి పండు. అందులో అనేక రకాలు ఉన్నాయి. మామిడి పళ్ళు ఇష్టపడని వారే ఉండరు. అంటే ఒక రకంగా చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు. అయినా సరే ఆ ప్రీతి చంపుకోలేక తగిన విధంగా ఔషధాలు వాడుతూ కూడా మామిడి పండుని ఆస్వాదిస్తారు. ఇందులో ప్రాంతాలను బట్టి రకరకాల రుచులు అలవాటు పడి ఉంటారు జనం. మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఆంధ్ర తెలంగాణ కలిపిన ఉమ్మడి రాష్ట్రంలో లెక్కేసుకుంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఉత్తరాంధ్రలో సువర్ణరేఖ అనేటువంటి మామిడికాయలు ఉంటాయి. వాటిని బాగా ఆదరిస్తారు. అలాగే వాటితో పాటు బంగినపల్లి. కోస్తా జిల్లాల దగ్గరికి వచ్చినప్పుడు ఉభయ గోదావరి జిల్లాకి స్పెషల్ ఏంటంటే కొత్తపల్లి కొబ్బరిని, పంచదార కలిశాలని, చెరుకు రసాలని, వాటితో పాటు బంగినపల్లి ఇలా మిగతా రసాలు. అయితే కొత్తపల్లి కొబ్బరి గురించి చెప్పుకోవాలి. కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు, ఆ మామిడికాయ పచ్చడికి చాలా ప్రసిద్ధి. ఆవకాయ పచ్చడికి టెంకర్ చుట్టూ పీచుండి గట్టిగా ఉండి సంవత్సరం పొడుగునా మొక్క మెత్తపడకుండా ఉంటుంది. పులుపు పుల్లగా పచ్చికాయ తలలో పీలు చచ్చిపోతాయి అన్నమాట. కాయ తింటే, పచ్చికాయ తింటే అంత పుల్లగా ఉంటుంది. అలాంటిది పక్వానికి వచ్చిన తర్వాత ఆ సువాసన, ఆ పండు రుచి చూస్తే కనుక ఆ ఒక్క పండు ఆస్వాదిస్తేనే స్వర్గంలోకి వెళ్ళిపోయి ఇంద్రుడి పక్కన కూర్చుని అమృతం తాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి రుచి కలిగిన మామిడి పండు ప్రత్యేకం తూర్పుగోదావరి జిల్లాకి ప్రత్యేకమైనది. ఎందుకంటే అది గరువు నేలల్లో, అంటే ఎర్ర చెక్కు నేల అంటారంట, ఆ నేలలో పండిన కొత్తపల్లి కొబ్బరి కాయ. దాన్ని మామిడి పళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని తిని తీరాలన్నమాట. గోదావరి జిల్లా వాళ్ళకి అలవాటు అది. ఇక దానివల్ల ఒక ప్రమాదం కూడా ఉంది. మన ఇంట్లో పళ్ళు తెచ్చుకుని మగ్గపెట్టుకున్నా, లేదా బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్నా, ఫ్రిడ్జ్లోనో లేకపోతే ఎక్కడో చోట అల్మరాలోనో మనం పెట్టుకుంటే ఆ పళ్ళు మనం తినిన తర్వాత వారం 10 రోజులు కూడా ఆ వాసన అలాగే ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా బంధువులు, స్నేహితులు, చుట్టాలు ఎవరైనా వచ్చినా ఈ మామిడి పళ్ళు ఇంకా పెట్టట్లేదు, ఇంటి నిండా ఈ మామిడి పళ్ళు వాసన వస్తుంది అనుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనమే కోపం ఉంటుంది. మనం ఏం చేసినా, ఎంత మర్యాద చేసినా దానివల్ల ఆ రకమైన నష్టం కూడా ఉంటుంది. అంత అద్భుతమైన సువాసన. ఇక బంగినపల్లి గురించి చెప్పక్కర్లేదు. విశ్వవ్యాప్తం అది. అందరూ ఇష్టపడే కాయ, అందరూ తినే కాయ. సాధారణంగా ఇటీవల కాలంలో పళ్ళు ఫలాలు నాణ్యమైనవి, మేలైనవి దొరకక, ఆర్గానిక్గా సహజ సిద్ధంగా పండి దొరక చాలామందికి ఆసక్తి పోయింది. వాటి మీద ఎంత ప్రీతి ఉన్నా వాళ్ళ ఇష్టాన్ని తగ్గించుకుంటున్నారు. ఆ అవసరం ఇప్పుడు లేదు. మనకి అజయ్ అగ్రోస్ అని వాళ్ళు ఇక్కడ సేంద్రియ ఎరువులు వాడి గరువు నేలల్లో పండిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సదాశివపేటకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది రాయకోడే మండలం అంట. అక్కడ వాళ్ళు ఈ మామిడి తోటలు పెంచారు. అందులో పంచదార కలిశాలు, కొత్తపల్లి కొబ్బరి, చిన్న రసాలు, పెద్ద రసాలు, హైదర్ సాహిబు, బంగినపల్లి, ఇంకా అనేక రకాలు. అసలు ఇన్ని వెరైటీలు తెలుగు వాళ్ళకే ఈ జబ్బు ఏంటంటే టిఫిన్లు తిన్నా 100 రకాలు కావాలా, భోజనం చేస్తే 30 రకాలు కావాలా, ఒక్కొక్కడైతే 100 రకాలతో కూరలతో భోజనం అని చెప్పి అంటూ ఉంటాడు. అలాగే మామిడి పళ్ళు రకాల్లో కూడా వీళ్ళకి ఎక్కడెక్కడ ఏ రుచి ఉందో వెతుక్కుని తింటూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే దీన్ని విక్రయించే వాళ్ళు కూడా అలాగే రెడీ చేస్తూ ఉంటారు. ఇది మనకు మాత్రమే, ఈ తెలుగు వాళ్ళకి మాత్రమే స్పెషల్. మిగతా చూడండి చపాతీ బ్యాచ్ ఉంటారు, నార్త్ గుజరాత్ వాళ్ళు రొట్టేసేసి కూర పడతారు, తినేసుకోవటం తినేసిపోతారు. మనకి అలా కుదరదు. రోటి పచ్చడి కావాలి, గోంగూర పచ్చడి కావాలి, ఉలవచారు కావాలి, పప్పుచారు కావాలి, చారు కావాలి, ఉత్తి శనగపొట్టు చారు కావాలి. ఇవన్నీ అయిపోతుంది మళ్ళీ పెరిగేది అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అదే ఉంటారు, చపాతీ బ్యాచ్. అందుకని వాళ్ళకి మనకి డిఫరెన్స్, అంత స్పెషల్. అలాగే మామిడి పళ్ళు కూడా మీరు మేలైనవి, నాణ్యమైనవి, రుచికరమైనవి, సువాసన కలిగినవి తెచ్చుకుని తినండి. నేను తెచ్చుకున్న బ్రహ్మాండంగా ఉన్నాయి. నాకు మామిడి పండు అంటే ప్రాణం, ప్రీతి.
మామిడి పళ్ళు నేను చచ్చిపోయినప్పుడు నా పక్కన మామిడి పళ్ళు పెట్టుకుని అడుగుతాను. యాసంగాల్లో చచ్చిపోవాలని కోరుకుంటాను నేను. అంత ప్రీతి. కాబట్టి ఎవరైనా సరే మంచి నాణ్యమైన మామిడి పళ్ళు దొరకట్లేదురా బాబు, మామిడి పళ్ళు తినాలని ఉంది, ఈ నగరాలకు వచ్చి పడిపోయాం, ఎవడి ఎంత బతుకుపోతే ఇంటి వెనకాల చచ్చినట్టు ఉంది. చిన్నప్పుడు మనం దొడ్లో అరుగుల మీద దొల్లేసి అటువంటి ఇవాళ 3 కాయలు కావాలంటే బతిమాలాల్సి వస్తుంది. నేనైతే ఏం చేశానంటే ఒక మామిడి పళ్ళు అమ్మివ్వండి బేరమాడాను. ఆడు నాకు కావాల్సిన పళ్ళు ఒక డజను ఎంతో ఆడు 300 చెప్పేసాడు. ఎట్రా బాబు, కొంచెం మాకు మాకు చాలా మామిడి తోటలు మా చెట్లు అవి ఉండి మా బాబు నాకు బాగా పండించేవాడు, పెట్టుబడి నాకు కాయలు మొగ్గేసేవాడు. ఇవాళ మా నాన్న లేడు, అయ్యి లేవు, మరి కొంచెం తగ్గించడంటే అదేంటి మీ నాన్నగారు లేకపోవటానికే మీరు తగ్గించమంటానికే సంబంధం ఏంటన్నాడు. మరి వాళ్ళు బాబు పోయాడని చెప్పి ఓట్లు వేయమంటే ఓట్లు వేసేసాడు కదా దొంగోడికి, మరి నాకు ఎందుకు ఎర్రా మీరు అని అడిగాను. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎందుకంటే వాడు ఏం చేశాడంటే అవును కదా మనం దొంగోడికి అప్పచెప్పాము రాష్ట్రాన్ని, వాళ్ళ బాబుని చూసి, అలాగే మీ బాబుని చూసి మీకు కూడా నేను 100 తగ్గిస్తానని తగ్గించాడు.